ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఆమెన్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు మరియు తిమోతి గారు కొలసీలో ఉన్న విశ్వాసులకు పరిశుద్ధులకు వ్రాసిన పత్రిక. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు శాంతి సమాధానము గలవారు, శత్రువులను ప్రేమించేవారు, ఎవరి మీద కోపపడేవారు కాదు, నెమ్మది గల మనసు గలవారు, అద్భుతాలు జరిగించేవారు, ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు, ప్రేమాస్వరూపి అయిన దేవుడు, దీర్ఘశాంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న రీతిలో మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆ దేవాది దేవుడు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, శాంతి సమాధానము గలవారు గనుక మన యొక్క హృదయం శాంతి సమాధానముగా ఉండవలేను. పౌలు గారు, తిమోతి గారు విశ్వాసుల విషయంలో ఇంత జాగ్రత్తగా దేవుని నమ్ముకున్న పరిశుద్ధులకు, సంఘ పెద్దలకు, పరిచారకులకు గురించి ఇంత ఖచ్చితంగా వ్రాసి ఉన్నారు. పౌలు గారు, తిమోతి గారు దేవుని శక్తిని పొందుకున్నవారు, ఆయన కృపను పొందుకున్నవారు, ఆయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములను రుచి చూచి ఎరిగినవారు, ఎన్నో శ్రమలను ఓర్చి సువార్త విషయంలో, దేవుని రాజ్య సువార్తను ప్రకటించే విషయంలో ఎన్నో శ్రమలను ఓర్చి సువార్తను ప్రకటించి ఉన్నారు. మరి నీవు, నేను దేవుని సువార్త విషయంపై, దేవుని సువార్త పరిచర్య విషయంలో ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా బాధ్యత కలిగి ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. మనము దేవుని రాజ్య సువార్తను విస్తరింపజేయవలసిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నది. కావున ప్రియులారా, పౌలు, తిమోతి గారు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా మనము ప్రభువైన యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. గనుక ఆయన శాంతి సమాధానములను మనం పొందుకొని మన హృదయాలలో భద్రపరుచుకొని దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. ఈ వేకువన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించు శాంతి సమాధానమును మా యొక్క హృదయములలో భద్రపరుచుకునే కృప దయచేయండి. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను, బీదలను కాపాడండి. వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహాయం దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృప దయచేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.